శ్రీ వెంకటేశ్వర స్వామి యథార్థగాథ. భూమి భారంగా తలచిన కాలం. కాలక్రమంలో భూమిదేవి అధర్మంతో బాధపడింది. అప్పట్లో పాపాలు పెరిగిపోయాయి. దాంతో భూమి దేవతలు కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లారు. బ్రహ్మ వారిని విష్ణుమూర్తిని ప్రార్థించమన్నారు. విష్ణువు భూమికి రక్షణ కలిగించేందుకు శ్రీనివాసుడిగా అవతరించాడు. ఈ పర్వతాన్ని వరాహమూర్తి భూమికి ఇచ్చిన దానంగా ఇచ్చాడు. పద్మావతీదేవి పరిచయం. ఒకరోజు వేటకి వెళ్లిన శ్రీనివాసుడు అక్షరరాజు కుమార్తె పద్మావతిని చూశాడు. వారిద్దరూ ప్రేమలో పడి కుబేరుని వద్ద రుణం తీసుకుని వివాహం చేసుకున్నారు. ఆ రుణాన్ని తీర్చేందుకు శ్రీనివాసుడు భక్తుల విరాళాల ద్వారా హుండీలో స్వీకరించాలి అన్న శపథం చేశాడు. తిరుమల దర్శనం ప్రత్యేకత. స్వామిని దర్శించడానికి లక్షలాది భక్తులు వస్తుంటారు. వారి మొక్కుబడిగా తలనీలాలు, పాదయాత్రలు, సేవలు చేస్తారు. స్వామికి నిత్యంగా 6 పూజలు, ప్రత్యేక సేవలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు, గరుడ వాహన సేవ. స్వామికి నిత్యంగా 6 పూజలు, ప్రత్యేక సేవలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు, గరుడ వాహన సేవ. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. తిరుపతి లడ్డూ ప్రసాదం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. మొత్తాడికి వెంకటేశ్వరుడు కలియుగ దేవుడు. తిరుమల భూలోక వైకుంఠం. ఓం నమో వెంకటేశాయ అన్న నామస్మరణతోనే మోక్షం సాధ్యం.